డియర్ గేట్ 2026 ఆస్పిరెంట్స్, మరి ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫిబ్రవరి 7th సాటర్డే, 8th సాటర్డే, ఈ రోజుల్లో 2 రోజులు అయితే 4 షిఫ్ట్లు అయిపోయిందమ్మా. మరి ఫస్ట్ వీక్లో ఏం జరిగిందంటే, ఒక వీక్ అంటే 2 వీక్స్ గేట్ ఎగ్జామినేషన్ కదా, ఇది 1 వీక్ అవుతుంది. ఇది సెకండ్ వీక్. ఈ ఫస్ట్ వీక్లో మనకి జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ చేసాం. మరి అదేవిధంగా CS1 అండ్ CS2 అంటే సిఎస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అయితే జరిగింది. ఇన్స్ట్రుమెంట్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, మెయిన్ కెమికల్ ఇంజనీరింగ్ జరిగింది. మ్యాథమెటిక్స్ జరిగిందమ్మా. మ్యాథమెటిక్స్ కంప్లీట్ అంటే మేజర్గా ఇంకేమైనా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అలాంటివి జరగదు. తర్వాత ఇంజనీరింగ్ సైన్సెస్ ఏదో జరిగినాయి. ఇక ఇంజనీరింగ్ సైడ్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మ్యాథమెటిక్స్ జరిగినాయి. మరి ఈసారి ఏం జరుగుతుంది ఒకసారి చెక్ చేద్దాం. మరి సెకండ్ వీక్లో జరిగే మంచి బ్రాంచెస్ ఉన్నాయమ్మా. మంచి అన్ని టాప్ బ్రాంచెస్లో మరి 14, 15 సాటర్డే 14, సండే 15 ఎగ్జామినేషన్ ఏ బ్రాంచెస్లో జరుగుతాయి ఒకసారి ఏ బ్రాంచెస్లో జరిగేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 2026 ఎగ్జామ్ ది పేపర్ షెడ్యూల్డ్ ఫర్ ఫిబ్రవరి 14, 15 యాజ్ ఫాలోస్. 14వ తారీఖున మనకి 4 9:30 నుంచి 12:30 వరకు సివిల్ ఇంజనీరింగ్ 1 అమ్మ. అంటే సిఎస్సి లాగా సివిల్ ఇంజనీరింగ్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే స్టూడెంట్స్ కెపాసిటీని బట్టి వీటిల్లో కూడా షిఫ్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ అయితే నాకు కాల్ చేసి, అనంతపూర్ నుంచి ఒక స్టూడెంట్ కాల్ చేశాడు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి చాలా మంది స్టూడెంట్స్ రాశారంట. అసలు రూమ్లోనే వాళ్ళకి ఎగ్జామినేషన్ హాల్లో చాలా కంప్యూటర్సే దొరకలేదంట. వేరే ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడం అయితే జరిగిందని ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు. ఇక్కడ చూడండి, త్రిబుల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుంది? సాటర్డే ఫిబ్రవరి 14, సాటర్డే ఫిబ్రవరి 14న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వచ్చేసి 14న జరుగుతుంది. 14న ఆఫ్టర్నూన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అమ్మ. తర్వాత ఆఫ్టర్నూన్ సివిల్ ఇంజనీరింగ్ 2 వీళ్ళకి జరుగుతుంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫ్టర్నూన్ 14వ తారీఖు మెకానికల్ ఆఫ్టర్నూన్, మెటలర్జికల్ కూడా వీళ్ళకి జరుగుతుంది. తర్వాత ఇక 15వ తారీఖు లాస్ట్ రోజు మనకు అందరికీ ఇష్టమైంది సబ్జెక్టు, నాకు ఎక్కువగా ఇష్టమైంది ఇన్స్ట్రుమెంటేషన్. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను జరుగుతుంది 15వ తారీఖు మార్నింగ్. 15వ తారీఖు సండే మార్నింగ్ ఈసీఈ పేపర్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ పేపర్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. తర్వాత ఇది జరిగేది డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఏ పేపర్ అమ్మ. దీన్ని సెకండ్ పేపర్గా సిఎస్సి స్టూడెంట్స్ కూడా రాస్తారు. కొంతమంది సిఎస్సి స్టూడెంట్స్ రాస్తారు. అదేవిధంగా ఈసీఈ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు దీనికి ఎలిజిబిలిటీ. అందుకని ఇక్కడ పెట్టారు. కొద్దిగా ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా రాసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ పేపర్ని మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది రాస్తారు. మొన్నేమో ఆల్రెడీ 7వ తారీఖున మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటంటే ఈసీఈ స్టూడెంట్స్ రాస్తారు, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా రాసే అవకాశం ఉంది. షెడ్యూల్డ్ పేపర్స్ ఏంటనేది ఒకసారి ఇది డిస్కస్ చేసుకుందాం. ఒకసారి వెళ్తే మనకి ఫిబ్రవరి 14ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జరుగుతుందమ్మా. మెయిన్ సివిల్ ఇంజనీరింగు మార్నింగు. ఫిబ్రవరి 14న ఆఫ్టర్నూన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగు, బయోమెడికల్ జరుగుతుంది. సండే ఫిబ్రవరి 15వ తారీఖున మార్నింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా కొంతమందికి ఇది బీఆర్కు రాసిన వాళ్ళకి ఎంఆర్కు రాస్తాం కదా, ఎంఆర్కుకి ఇది ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా మరి ఫిబ్రవరి 7వ తారీఖు, 8వ తారీఖు అయితే మోడరేటు లెంతీగా ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కొద్దిగా మ్యాథమెటిక్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, ఇవన్నీ సిఎస్సిలో కంప్యూటర్ నెట్వర్క్స్ అవన్నీ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది. మరి ఈసీఈ వాళ్ళకి మెయిన్ ఏంటంటే త్రిబుల్ ఈసీఈ వాళ్ళకి ఈసారి పేపర్ ఎలా ఉంటుందో మరి చూద్దాము. వెయిట్ అండ్ సీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. ఆల్ ది బెస్ట్.